నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగర వ్యాప్తంగా ఘనంగా క్రోధినామ ఉగాది ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం, 5 కోట్ల చెక్కును పవన్ కళ్యాణ్ కు అందించిన చిరంజీవి. వైసీపీ గెలిచే అవకాశం లేదన్న ప్రశాంత్ కిషోర్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్, లీడర్కు ప్రొవైడర్కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శ. ఉగాది పర్వదినం పురస్కరించుకొని అనేక దేవాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలుగువారికి నూతన సంవత్సర పండుగ ఉగాది. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం సమయంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రావణం ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని అనేక దేవాలయాలు భక్తులతో రద్దీగా మారాయి. తెలుగువారికి నూతన సంవత్సర పండుగ ఉగాది. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి రోజు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది క్రోధనామ సంవత్సరం వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీపి, వగరు, చేదు, కారం, పులుపు, ఉప్పు వంటి షడ్రుచులు కలిసిన ఉగాది పచ్చడి స్వీకరించి పండుగ జరుపుకుంటున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రావణం ఉంటుందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం 9 గంటలకు భక్తులకు దర్శనం మొదలవుతుందని చెప్పారు. ఉగాది పండుగ వసంత ఋతువు ఆగమనానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. అదే సమయంలో నేడు పంటకాలం కూడా ప్రారంభమవుతుంది. దీంతో పాటు శ్రీరాముడు యుధిష్ఠిరుల పట్టాభిషేకం కూడా ఈ రోజునే జరిగిందని పండితులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో నేడు సంతోషం, శాంతి, శ్రేయస్సు, అదృష్టం లభిస్తాయని ప్రజలు నమ్ముతుంటారు. నీ వెనుక నేనున్నా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఆయన అన్న ప్రముఖ హీరో చిరంజీవి అభయం ఇచ్చారు. హైదరాబాద్ శివార్లోని ముచితంతలో విశ్వంభర షూటింగ్ లొకేషన్కు చిరంజీవి పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కళ్యాణ్తో పాటు ఆయన చిన్నన్నయ్య జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కూడా ఉన్నారు. ఉదయం 10 గంటలకు లొకేషన్కు చేరుకున్న పవన్ను చిరంజీవి ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. అనంతరం జనసేన ఎన్నికల నిర్వహణ కోసం 5 కోట్లు విరాళంగా అందించారు. పవన్ చెక్కు స్వీకరిస్తూనే చిరంజీవి పాదాలకు నమస్కరించారు. ఆ సమయంలో ఆయన కొంత ఉద్వేగానికి లోనయ్యారు. అనంతరం సోదరులు ముగ్గురు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆదివారం అనకాపల్లిలో జరిగిన విజయభేరి సభలో పవన్ నూకాలమ్మ దీవెనలను కోరుతున్న సమయంలో ఆ దృశ్యాన్ని చిరంజీవి టీవీలో చూశారు. ఆ క్షణంలోనే తన తమ్ముడికి తన ఆశీర్వాదంతో పాటు ఆర్థికంగానూ అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. పవన్ను తన షూటింగ్ లొకేషన్కు పిలిపించుకున్నారు. ఆశీర్వాదంతో పాటు 5 కోట్ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, స్వార్థాన్ని సమాజం కోసం ఖర్చు పెట్టే నిస్వార్థమైన మనసున్నవాడు కళ్యాణ్. తన లక్ష్యాన్ని చేరుకోవడానికి తాను ఎంత తపన పడుతున్నాడో, ఎంత శ్రమ పడుతున్నాడో నాకు తెలుసు. నేను ఇచ్చే ఈ విరాళం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో కొంతైనా ఉపయోగపడుతుందని భావించాను. నా తమ్ముడు ఎలాంటి సత్కార్యం తలపెట్టినా నా ఆశీస్సులు ఉంటాయి. తను వేసే ప్రతి అడుగు విజయం దిశగానే సాగాలని కోరుకుంటూ ఈ విరాళాన్ని అందించాను అని చిరంజీవి పేర్కొన్నారు. లీడర్కు ప్రొవైడర్కు ఉన్న తేడా ప్రశాంత్ కిషోర్కు తెలియడం లేదా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్. చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్, బ్రోకరిజం. అందుకే చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొని మరి చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కామెంట్లకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ప్రశాంత్ కిషోర్ అనే రాజకీయ వ్యూహకర్త ఏపీ అభివృద్ధి గురించి ఏదేదో పిచ్చి పట్టినట్లు మాట్లాడారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్ కాగా, లీడర్కు ప్రొవైడర్కు తెలియని ఒక వ్యక్తి పీకే. లీడర్ ప్రొవైడర్కు తేడా అంటే ఏంటో నన్ను అడిగితే నేను సమాధానం ఇస్తా పీకే అని మండిపడ్డారు. ప్రజలకు సంబంధించిన అంశాలను దీర్ఘకాలమైన వ్యూహంతో ఆలోచన చేసి విప్లవాత్మక సంస్కరణలతో అమలు చేసే వాడిని లీడర్ అంటారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100కి 100 పాళ్ళు చేసినది అదే. అందుకే ఆయన్ను లీడర్గా ప్రజలంతా ఆరాధిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి లీడర్, ఆయన ప్రొవైడర్.
లీడర్కి ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో దీర్ఘకాలమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడర్, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెసివ్, దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే పారామీటర్ పెరగడానికి కారణం అది. మన దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండే పావర్టీ ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్లోకి వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళను మించిపోయిన, ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. లేదా అవునా? వాస్తవం కాదా? అవునా? ఎలా వస్తాయి? పాత మంటలు వేస్తే వస్తాయా? లేదు చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాళం కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరులే. ఆయన ముందు చంద్రుడిని పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు. కానీ నీకు ప్యాకేజీ సెట్ నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రుడు మరి ఆయన బీహార్లో వచ్చి పాత చేసి బీహార్ పరిపాలిస్తే బయలుదేరాడు కదా. జనం తమాయికి పొందారా ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఏమో అనుకోవడానికి? ఎందుకు బయట పొమ్మన్నది అక్కడ నుంచి? చెప్పనండి ఎవరైనా సరే. నేను అయిపోయిన తర్వాత మీరైనా అడగండి, మీరైనా ఆలోచించుకుని చెప్పండి. మీ పత్రికా సోదరులు ఎలాగా మీ మేనేజ్మెంట్ మీ ఫోన్ వస్తాయి కదా, దాంట్లో మెసేజ్ చూసి అడగండి నన్ను, నేను చెప్తాను. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేపట్టనున్నారు. ఈ నెల 10, 11వ తేదీల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11వ తేదీల్లో జరిగే 3వ విడత ప్రజాగళంలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొననున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11వ తేదీన పి. గన్నవరం, అమలాపురంలో చంద్రబాబు, పవన్ కలిసి ఉమ్మడిగా ప్రచారం చేయనున్నట్లు ఇరు పార్టీల వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో 2 పార్టీల శ్రేణుల్లో ఉత్తేజం కలుగుతుందని వారు అభిప్రాయం పడుతున్నారు. పత్రాల దహనంపై సిఐడి ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు సిఐడి 100 తప్పులు చేస్తుందని ఆయన విమర్శించారు. తాడేపల్లి సీట్ కార్యాలయం వద్ద పత్రాల దహనంపై సిఐడి ఇచ్చిన వివరణ పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిరాక్స్ మిషన్లో పేపర్లు ఇరుక్కుపోయాయని, కాగితాలు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేవలం హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయాయా? కేవలం హెరిటేజ్ కాగితాలకే ఇంకు ఫేడ్ అయ్యిందా అని నిలదీశారు. సిఐడి వివరణతో అనుమానాలు మరింత బలపడ్డాయని అన్నారు. కాల్చేయాలనుకున్న కాగితాలను కట్టలు కట్టి మరీ కాల్చేస్తారా? ప్రింట్లు స్పష్టంగా కనిపిస్తుంటే ఫేడ్ అయ్యాయని ఎలా అంటారని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల ఆధారాలను కూడా కాల్చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎందుకు తగలబెట్టాల్సిన అవసరం వచ్చింది? హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కొన్ని డాక్యుమెంట్లు కానీ, లేదంటే మీరు తప్పుడు కేసులు పెట్టి ఏదైతే కొన్ని దొంగ పత్రాలు సృష్టించారో, ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారో, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులపైన, సాక్షాత్తు మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పైన, నారా లోకేష్ గారి పైన, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పైన, మా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ధూళిపాల నరేంద్ర గారు కానివ్వండి, ఇట్లా అనేక మంది పైన తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా జైలు పాలు చేశారో ప్రపంచం మొత్తం చూసింది. ఆ రకంగా తప్పుడు కేసులు కట్టడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి చాలా రకాలైనటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ను కూడా సృష్టించింది ఫేక్ ప్రభుత్వం. ఈ ఫేక్ ప్రభుత్వం కింద ఊడిగం చేస్తున్నటువంటి కొంతమంది అధికారులు ఈ తప్పుడు కేసులు సృష్టించడం వెనక ఉండి కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ని సృష్టించి మరీ
తప్పుడు కేసులు పెట్టారు. అవన్నీ తప్పుడు కేసులు కాబట్టే న్యాయస్థానాలలో కూడా ఏవి కూడా నిలబడినటువంటి పరిస్థితి. రేపు ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం దిగిపోతుంది కాబట్టి, ప్రజల చేతిలో ఘోరమైనటువంటి ఓటమి పాలు కాబోతుంది కాబట్టి, రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క కోయిలేషన్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఆ ప్రభుత్వం రాగానే వీటిపైన విచారణ జరిగితే, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్నీ బయటపడితే వీళ్ళ జీవితాలన్నీ తారుమారవుతాయి. కాబట్టి ఇవాళ సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి కొల్లి రఘురామరెడ్డి కానీ, సిఐడి బాసులు కానీ, ఇవాళ పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా వాళ్ళు సృష్టించినటువంటి ఈ తప్పుడు డాక్యుమెంట్స్ని దహనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ రకంగా ఇవాళ అడ్డంగా దొరికిపోయారు. దొరికిపోయి వీళ్ళు ఏం వివరణ ఇస్తా ఉన్నారంటే చదివి వినిపిస్తా. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వీళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సన్నాల తిరుపతి యాదవ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పూటకో మాట చెబుతూ ఊసరవెల్లిలా రంగులు మార్చే వ్యక్తి వసంత కృష్ణప్రసాద్ అంటూ ధ్వజమెత్తారు. వసంత కృష్ణప్రసాద్ వైఎస్ఆర్సీపీని విమర్శించడం తగదని, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి వసంతకు లేదని తిరుపతి యాదవ్ ఉద్ఘాటించారు. మైలవరం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో తిరుపతిరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ను విమర్శించే అర్హత వసంత వెంకట కృష్ణప్రసాద్కు లేదన్నారు. నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు అందరూ వైఎస్ఆర్సీపీతోనే ఉన్నారని తెలిపారు. ప్రతిరోజు వారికి ఫోన్లు చేసి టీడీపీలోకి రావాలని ఒత్తిడి చేయడం తగదన్నారు. పైగా తాను అందరికీ ఫోన్లు చేసి వైఎస్ఆర్సీపీలోనే కొనసాగాలని చెబుతున్నట్లు అవాస్తవాలు చెబుతున్నాడన్నారు. తాను మండలాల్లో నాయకులను కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నాడని, ఇది రుజువు చేయాలని, లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అవాస్తవమైన పోస్టులు పెట్టిస్తూ వికృతానందం పొందుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి వసంతకు లేదన్నారు. అందరూ తెలియదు, ఎవరు తెలియదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఎవరికైనా ఫోన్ చేశాను, ఒక్క రికార్డు కాల్ కనుక, లేకపోతే ఒక వ్యక్తితో కనుక నువ్వు చెప్పి టీడీపీతో. అదేవిధంగా నేను వైసీపీలో నువ్వు చేయని వ్యక్తి అనేది ఎవరన్నా, ఏ సర్పంచ్కైనా సరే, ఎంపీపీకైనా సరే, ఎంపీటీసీకైనా నువ్వు ఫోన్ చేయని వాళ్ళు కానీ, నువ్వు కానీ, నీ సామాజిక వర్గం వాళ్ళు కానీ, లేకపోతే నీ పక్కన పనిచేసేవాళ్ళు కానీ, వాళ్ళతో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు రికార్డుతో సహా చూపిస్తా. మన మీడియా మిత్రులు అందరికి ముందే చెప్తా. నేను నా ఎక్కడి నుంచో వచ్చి, లేకపోతే తెలియని వ్యక్తులకి ఏం తెలియని వ్యక్తిని కాదు నేను. నిక్కర్లు వేసుకున్న కానీ ఈ మైలవరంలోని వీళ్ళందరితో పాటు తిరిగినోండి, వీళ్ళందరితో పాటు అన్నీ పంచుకున్నోండి. ఒక 420 గాడితో నాకంట ఏదో రకరకాల సంబంధాలు ఉన్నాయంట, ఆడితో 420 గాడితో నిన్న మొన్న పెట్టేస్తున్నావు. ఎట్లాంటి తిక్కుమాల రాజకీయం ఒక పేదోడి మీద చేసేది. నువ్వు జాతికి ఎదుర్కో, దమ్ము ధైర్యంగా పోరాడు. ఓటమో గెలుపు అనేది అది జనం నిర్ణయిస్తారు, మైలవరం ప్రజలు నిర్ణయిస్తారు. అంతేగాని నువ్వు నేను నిర్ణయించేది కాదు కదా. నువ్వు నేను నిర్ణయిస్తే నువ్వు గెలవాలంటే నువ్వు గెలుతూ, నేను గెలుతూ గెలిచేది కాదు ఇది. ప్రజావేదికలో దిగాము ఇద్దరం కలిసి. నువ్వేం చేస్తావో, ఈ నియోజకవర్గానికి ఇంతవరకు ఏం చేసావో ఈ 5 సంవత్సరాలు నువ్వే చేసావు కదా. ఈ 5 సంవత్సరాలు నువ్వు చేసింది ఏంటో, రాబోయే రోజుల్లో నువ్వు చేసేది ఏంటో చెప్పు. నేను జనాల్లోకి వెళ్తున్నా, నేను ఎక్కడ కూడా నేను ఏ వ్యక్తిని కూడా విమర్శించలేదే. నేను రాబోయే రోజుల్లో మీకు మంచినీరు ప్రాబ్లం ఉంటే మంచినీరు ప్రాబ్లం, రోడ్లు ఉంటే రోడ్లు, డ్రైనేజీలు, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసుకుంటే ఇళ్ళ ఫ్లాట్లు కావాల్సి అవి కూడా నేను నీతి నిజాయితీగా వస్తుంటే నీతి తక్కువ రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నావు. నువ్వు నీతి తక్కువ మాటలన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నావు. ఇట్లాంటి రాజకీయాలు నీకంటే ఎక్కువ మాట్లాడగలవచ్చు, ఎక్కువ చేయొచ్చు. మేము పుట్టిన రైతు వారి కుటుంబంలో అయినా కానీ సంసారంగా నీతి నిజాయితీగానే పెరిగాం, నీతిగానే మాట్లాడతాం. ఎవరినో ఎట్టబడితే అట్ట మాట్లాడాల్సిన అవసరం మాకైతే లేదు. ఈ రాజకీయం కోసం ఎన్నో నీకు మళ్ళీ రకరకాల ప్రభావాలు ఎన్ని పెట్టాల్సిన అవసరం నాకు లేదు. నేను ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇంటికి నేను నా కార్యకర్తలనే బదులు, నా నాయకులనే బదులాడుకున్నా. బీజేపీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి, ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని జై భారత్ నేషనల్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి పోతిన రామారావు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రంలో వైసీపీకి, టీడీపీకి, జనసేనకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టేనని ఆయన వెల్లడించారు. బీజేపీ తొత్తులుగా ఈ పార్టీలు ఉన్నాయని ఆయన విమర్శించారు. బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసే పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అని ఆయన తెలిపారు.
వంటంలోని కేఎల్ రావు నగర్లో జయభారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు ప్రచారంలో భాగంగా ఓ అవ్వ నమ్మి రాములమ్మ పరామర్శించింది. కుశల ప్రశ్నలు అడిగితే బోరుమని తన బాధను వినిపించింది. దీనితో తీవ్ర కలత చెందిన రామారావు ప్రభుత్వానికి జయభారత్ తరపున అల్టిమేట్ ఇచ్చాం, 24 గంటల్లో ఈ అవ్వకు గూడు కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. 1935లో జన్మించిన నమ్మి రాములమ్మ భర్త నమ్మి పేడయ్య కూతురు అల్లుడు అంతా చనిపోయారు. రాములమ్మ ఒక్కటే బిక్కుబిక్కుమంటూ రోడ్డుపై ఒక బడ్డీ కొట్టులో బతుకుతుంది. ఆమె వంట సామాను అంతా ఈ బడ్డీలోనే. చుట్టుపక్కల వారి దయతో గడ్డు జీవితాన్ని గడిపేస్తుంది. కానీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఏ నాయకుడు ఆమెను ఓటు అభ్యర్థించారు కానీ గెలిచాక పక్కా ఇల్లు కల్పించలేదు. ఇలాంటి ముసలికి ఇల్లు ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకని జయభారత్ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు ప్రశ్నించారు. ఆమె ఓటు తమకు అక్కర్లేదని, కానీ ఆ అవ్వ తక్షణం పక్కా ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాను సీఎం కార్యాలయాన్ని నేరుగా ప్రశ్నిస్తానని పోతిన రాము మీడియాకు చెప్పారు. ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్నానని, టార్చ్ లైట్కు ఓటేసి జయభారత్ నేషనల్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఏ రకమైన మంచి పనులు చేస్తున్నాం, అరే ఒక్కరికి నీతి లేదే, ఏ రకమైన నీతి ఉంది మీ అందరికీ అని చెప్పి అడుగుతున్నాం. ఎస్, మేము నిలబెడతాం. మేము ఖచ్చితంగా జయభారత్ నేషనల్ పార్టీ మేము తప్పనిసరిగా మేము నిలబెడతాం. మీ అందరికీ మీ తెర ముగిసే టైం ఆసన్నమైంది. ఖచ్చితంగా మనందరినీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాం. పశ్చిమ నేతృత్వ ప్రజలనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఉద్దేశం కూడా మీ అందరికీ చెప్తున్నాం. మా యొక్క బ్యాటరీ టార్చ్ మా ఎన్నికల గుర్తు తప్పనిసరిగా ఓటు వేయండి. 16 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ ట్యాక్స్ కాదు, అది పెద్ద పెద్ద కార్పొరేటర్లకి, ఆదాని అంబానీ ఫ్యామిలీస్కి 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు మోడీ గారు. ఒక ముసలావిడ కానీ ఒక సన్నకారు రైతు కానీ 10,000 రూపాయలు బ్యాంకులో అప్పు ఉంటే రికవరీ చేసి వాళ్ళ మీద హరాస్ చేసే పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నాం. ఈవిడ ఈ పేరు రావులమ్మ గారు, ఈవిడ వయసు 80 సంవత్సరాలు. నేను ఒక్కటి అడుగుతానన్నా, ఇది నాకు ఆవిడ ఓటు వేస్తుందని కాదు, ఓటు వేయకపోయినా ఓటు వేయదనే చెప్పినా. నాకు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇంతకుముందు చేసిన ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ఈవిడికి ఎన్ని తపాలుగా అడిగినా కూడా ఆవిడికి ఇల్లు, చిన్న ఇల్లు, 3 పిల్లలు చనిపోయారు, భర్త లేడు, ఎలా ఉంటుందనే ఆలోచన ఎవరికైనా ఎమ్మెల్యేలకి పట్టిందా? అరే ఇంత స్వార్థమా? ఎన్ని లక్షల కోట్లు తినేస్తున్నారు మీరు. ఈవిడికి కనీసం ఒక చిన్న ఆసరా కల్పించలేనా మీరా ప్రజాప్రతినిధులు, మీరా మంత్రులను అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉదార స్వభావం ఉందని చెప్పి ఈ విషయం మీకు తెలియకపోవచ్చు. ఖచ్చితంగా ఉదయానికల్లా మీరు ఈవిడికి ఒక ఇల్లు సమకూర్చే పద్ధతిని ఇమీడియట్గా చేయాల్సిందిగా నేను కోరుతూ, మీరందరి ప్రజలకి జయభారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ గారు ఒక విశిష్టమైన వ్యక్తి, ఒక నిజాయితీపరుడు, ఆయన యొక్క పార్టీలో ఈ యొక్క బ్యాటరీ టార్చ్కి ఓటేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జనసేనకు పోతిన వెంకట మహేష్ రాజీనామా చేయడంతో పార్టీకి పట్టిన దరిద్రం పోయిందని, తొలి నుంచి పోతిన మహేష్ వైసీపీకి కోవర్టుగా వ్యవహరించారని ఆ పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బడిత శంకర్ ధ్వజమెత్తారు. కొన్ని రోజుల కిందటే వైసీపీకు అమ్ముడు పోయారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మహేష్కు లేదని, మరోసారి విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. భవానీపురం హెచ్పీ కాలనీలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శంకర్ మాట్లాడుతూ, తొలి నుంచి పోతిన మహేష్ వైసీపీ కోవర్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కొన్ని రోజుల కిందటే వైసీపీకి అమ్ముడు పోయారని ఆరోపించారు. విజయవాడ నగరంలోని 64వ డివిజన్లో ఒక్క చోట కూడా పార్టీని మహేష్ గెలిపించలేకపోయాడని, పార్టీని నాశనం చేశాడన్నారు. పవన్ కళ్యాణ్ డబ్బులకు అమ్ముడు పోయారని ఆరోపించడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి మహేష్కు లేదని, మరోసారి విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సృజనా చౌదరి విజయానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. జనసేన పార్టీ నగర అధికార ప్రతినిధి షేక్ గయాసుద్దీన్ ఐజా మాట్లాడుతూ,
పోతిన మహేష్ ఇతర పార్టీల వారితో బేరాలు కుదుర్చుకొని రాజీనామా చేశాడని తెలిపారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని కొన్ని రోజులుగా చదువుతూ వల వేస్తున్నాడని విమర్శించారు. ఆయన రాజీనామాతో వివిధ పార్టీలకు చెందిన పలువురు జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జనసేన నాయకుడు అజయ్ వర్మ మాట్లాడుతూ పోతిన మహేష్ జనసేన కోసం ఏమాత్రం పని చేయలేదని, కోవిడ్ సమయంలో ఓ ఆసుపత్రి వారిని బెదిరించి డబ్బులు తీసుకున్నాడని పేర్కొన్నారు. సొంత పార్టీ వారిని ఇబ్బంది పెట్టడంతో కొందరు వైసీపీలోకి వెళ్లారని ఆయన చెప్పారు. ఒకరోజు ముందుగా జనసేన నాయకులకి కార్యకర్తలకి ఉగాది పండగ వచ్చింది. అంటే ఈరోజు అమావాస్యతో దరిద్రం పోయి అందుకే మీకు కూడా స్వీట్లు పంచాం. ఎందుకంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానివ్వండి, విజయవాడ నగరంలో కానివ్వండి, అతని తరపు నుంచి ఒక సామాన్య కార్యకర్తను కూడా జాయిన్ చేయలేని పరిస్థితిలో పార్టీని తీసుకెళ్ళాడు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే జనవాణి కార్యక్రమంలో విజయవాడ నగరంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టినప్పుడు ఒక సద్బ్రాహ్మణుడు సత్యనారాయణపురం నుంచి గౌతమ్ రెడ్డి గారు ఆఫీసు స్థలం ఆక్రమించారు అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఆయన ఆపేశాడు. ఆయన వాళ్ళ దీక్ష చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కూడా ఆయన బ్రాహ్మణుడు. దాని గురించి మా పార్టీ ప్రధాన కార్యదర్శి గారికి కంప్లైంట్ వెళ్తే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి కంప్లైంట్ వెళ్తే ఆ కంప్లైంట్ గురించి మహేష్ గారు మాట్లాడాడంటే ఆ బ్రాహ్మణుడిని నీ దగ్గరికి పంపిస్తే మహేష్ గారి భార్య, గౌతమ్ రెడ్డి గారి భార్య మార్నింగ్ వాకింగ్కి వెళ్తారంట. వాళ్ళకి అవినాభావ సంబంధం, దొంగ వ్యాపారానికి సంబంధించిన బంధాలు మహేష్ గారికి గతంలో నుంచే ఉన్నాయి. ఆ వ్యక్తిని మీరు పెద్దోళ్ళకి చెప్తారా అని చెప్పి ఆ సద్బ్రాహ్మణుడిని బెదిరించి భయపెట్టి పంపించేసిన పరిస్థితి. ఎప్పుడు 2019 నుంచే వైకాపా నేతలతో టచ్లో ఉండి గత ఎన్నికల్లో నువ్వు పోటీ చేసినప్పుడు కేసినేని నానితో ఒప్పందం నువ్వు ఈ పార్టీలోనే ఉండని, ఆ రోజు కూడా నీకు అన్ని విధాలా సహకరించింది కేసినేని నాని. నువ్వు వైకాపా కోవర్టివి ఫస్ట్ నుంచి కూడా. కాకపోతే మా పెద్దలు మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వెళ్ళినా పోనేలే అని సర్దుకుంటాడనుకొని ఎన్నోసార్లు చెప్పారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని డబ్బులకి అమ్ముడుపోయాడని, డబ్బులకి ఎవరు అమ్ముడుపోయాడు నానా? విజయవాడ నగరాన్ని జనసేన పార్టీని తాకట్టు పెట్టావు నువ్వు వైకాపా పార్టీకి. ఈ విజయవాడ నగరంలో 64 సీట్లుంటే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్క సీటు లేనోడివి నువ్వు లీడర్వా? కానీ మీరు వెళ్ళేటప్పుడు ఏదైతే జనసేన పార్టీ మీదైతేనేమి, జనసేన పార్టీ నాయకుడి మీదైతేనేమి నిందలు చేశారో అవన్నీ కూడా తిరిగి మీకే వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా. మీరు ఈరోజు 21 సీట్లు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అదే 21 సీట్లు 15 రోజుల క్రితం చూసుకోండి మీరు. అదే 25 సీట్లు అంటే ఏదైతే మా నాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడో అది ఆంధ్ర ప్రజల భవిష్యత్ కోసం అని చెప్పి తీసుకున్నాడని చెప్పి ఆ రోజు కితాబ్ ఇచ్చిన మహేష్ ఈరోజు పార్టీ టికెట్లు అమ్ముకున్నాడు, ఈ రకంగా చేశాడు, ఆ రకంగా చేశాడని మా నాయకుడి మీద నిందలేస్తూ ఉన్నాడు. ఆ రోజు నీ నోరు పడిపోయిందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ రోజు ఎందుకు మాట్లాడలా నువ్వు? ఈరోజు నీకు సీట్ రాలేదని కేవలం ఒక ఉద్దేశంతోనే నువ్వు పార్టీని ఈ రకంగా డ్యామేజ్ చేశావు. ప్రజలందరూ గమనించారు 15 రోజుల నుంచి నువ్వు ఏ విధంగా పార్టీని డ్యామేజ్ చేశావు రోడ్డు మీద కూర్చొని అనేది నాయకత్వం మొత్తం చూసింది. నీకు నిజంగా నిజాయితీ ఉంటే నీకు ఎప్పుడో పిలిచి మాట్లాడేవాడు మా నాయకుడు. ఎందుకు మాట్లాడలేదంటే నువ్వు చేసిన కేవలం నువ్వు జనసేన పార్టీ పెట్టుకొని చేసిన అవినీతిలు అయితేనేమి, ఆ పార్టీని అడ్డు పెట్టుకొని నువ్వు ఏమేమైతే ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు తీసుకున్నావు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన పార్టీ అధినేతకి ఫిర్యాదు చేశారు. దాంట్లో భాగంగానే నేను చెప్తా ఉన్నావు నాకు
రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు తోడు వడగాల్పులు వీయడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. దక్షిణాద్రిలో ఏపీ, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దానికి ఆనుకొని విదర్భ, మరాఠ్వాడ, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని అనేక ప్రాంతాలు అగ్నిగుండాన్ని తలపించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలకొన్న ఎండ ప్రభావంతో రాత్రి వాతావరణం వేడిగా కొనసాగింది. పగటి ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కడప జిల్లా కాజీపేట, సింహాద్రిపురంలో 45.6, బాపట్ల జిల్లా జేపగులూరులో 45.5, కర్నూలు జిల్లా ఆలూరు, ప్రకాశం జిల్లా బొట్లగూడూరులో 45.4, పల్నాడు జిల్లా విజయపూర్లో 45.2 డిగ్రీలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని 107 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 235 మండలాల్లో వడగాల్పులు వీచాయని, రానున్న 2 రోజులు కూడా వడగాల్పులు కొనసాగుతాయని హెచ్చరించింది. ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్, విదర్భ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి విస్తరించిందని, దీని ప్రభావంతో కోస్తాలో చెదురుమాదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగర వ్యాప్తంగా ఘనంగా క్రోధినామ ఉగాది ఉత్సవాలు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. జనసేన పార్టీకి చిరంజీవి భారీ విరాళం, 5 కోట్ల చెక్కును పవన్ కళ్యాణ్ కు అందించిన చిరంజీవి. వైసీపీ గెలిచే అవకాశం లేదన్న ప్రశాంత్ కిషోర్ పై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్, లీడర్ కు ప్రొవైడర్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.